గత 10 ఏళ్లుగా తెలంగాణ అన్న పదం శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమం అనే పదాలకు నిర్వచనంగా మారుమోగిన పేరు. అలాంటి పచ్చని తెలంగాణలో గత 6 నెలలుగా రక్తం చిందడం మొదలైంది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తి దాడితో తెలంగాణ ఉలిక్కిపడింది. అలా మొదలైన రక్తపాతం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. ఒళ్ళు గగురు పొడిచే హత్యలు, అత్యాచారాలు నిత్య కృత్యమైపోయాయి. ముఖ్యమంత్రి తన PR స్టంట్లతో బిజీగా ఉంటే ప్రభుత్వం, పోలీసులు చోద్యం చూస్తున్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో గత 24 గంటల్లో జరిగిన ఈ దారుణాలని చూస్తే అర్థమవుతుంది. 6 ఏళ్ల బాలికని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు. పెద్దపల్లిలో నిన్న రాత్రి ఓ రైసు మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలికను ఉత్తరప్రదేశ్కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం. అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం. చిన్నపొర్ల గ్రామంలో భూతగాదాల విషయంలో గొడవ కాగా 100కు డయల్ చేసిన 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి చెందారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుద్దీన్ అనే యువకుడిపై కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని స్థానికులు మెహదీపట్నం నానల్ నగర్లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న CGR స్కూల్ హాస్టల్లో వాటర్ నింపుతుంటే తమ వాహనం పోవడానికి లేకుండా అడ్డు పెడతావా అంటూ కొందరు యువకులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సయ్యద్ సలీంని తల పగిలేలా కొట్టారు. ఇది గత 24 గంటల్లో జరిగిన నరమేధం. అసలు కాంగ్రెస్ చరిత్రే రక్త చరిత్ర. ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్లోని ప్రత్యర్థులే హైదరాబాద్ నడిబొడ్డున సాగించిన నరమేధం ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతోంది. బాబ్రీ మసీదు ఘటనతో హైదరాబాద్ నగరం కర్ఫ్యూ నీడలో గజగజ వణికిపోయింది. 1990 డిసెంబర్ నాటి దుర్దినాల వెనుక అధికార దాహం దాగి ఉన్నదని సాక్షాత్తు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రకటించడం పాత పత్రికల ప్రతుల్లో పదిలంగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జూబ్లీహిల్స్లో బాంబు పేలుళ్లు జరిగాయి. 1997 నవంబర్ 20న టీడీపీకి చెందిన మాజీ మంత్రి పరిటాల రవిని హతమార్చేందుకు ఆయన ప్రత్యర్థులు మాటు వేసి అమలు చేసిన బాంబు పేలుళ్లలో ఏకంగా 23 మంది చనిపోయారు. రాష్ట్రం ఏదైనా అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగబడుతుందనడానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కర్ణాటకలో 1989 ఎన్నికల్లో లింగాయత్ వర్గానికి చెందిన మాజీ సీఎం వీరేంద్ర పాటిల్ను గద్దె దించడమే లక్ష్యంగా మత ఘర్షణలు సృష్టించారు. ఫలితంగా 11 నెలలైనా గడవక ముందే పాటిల్ సీఎం పీఠం నుంచి దిగిపోవలసి వచ్చింది. అవమానం తట్టుకోలేక పదవీచ్యుతుడైన పాటిల్ గుండెపోటుకు గురయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు పకడ్బందీగా శాంతి భద్రతలు ఉండడంతో గుండె మీద చెయ్యి వేసుకుని నిబ్బరంగా ముందుకు సాగింది తెలంగాణ. పాత గాయాలను మరిచి ప్రగతి పదం వైపు దూసుకుపోయింది. కానీ కాంగ్రెస్ పాలనతో నాటి పాత గాయాలు మళ్ళీ తిరగబడుతున్నాయేమోనని అనుమానంగా ఉంది. నిబ్బరంగా ఉన్న తెలంగాణ భయం నీడలోకి జారిపోతోంది. తెలంగాణకు ఆర్థిక చోదక శక్తిలా ఉన్న హైదరాబాద్ నగరం అభివృద్ధికి దూరమై అంధకారంలోకి నెట్టివేయబడుతోంది.